అయినా చెప్పినట్టుగా బలవంతంగా నేను కూడా జాయిన్ అయ్యాను. ఒక ఫ్రెండ్ రఘుపతి ద్వారా అందరినీ ఇబ్బంది పెట్టకూడదని ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. కానీ తర్వాత నేను కంపెనీ గురించి రీసెర్చ్ చేసి కంపెనీ ఏం తయారు చేస్తుంది, దానివల్ల మనం ప్రమోట్ చేయడం వల్ల మనకి ఏమైనా మన వ్యక్తిగత పేరు ఏదైనా ఖరాబ్ చేసుకుంటామా అని ఒక ఆలోచన జరిగింది. దానికి ఒక 2 నెలల టైం తీసుకొని పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాత దీంట్లో ఏ జాబ్లో లేని సాటిస్ఫాక్షన్, నేను నా ఫస్ట్ లైఫ్, నా ఫస్ట్ గోల్, నేను నా ఆర్మీ, నేను దేశానికి చేసిన సేవ, నా లైఫ్, నా ఫ్యామిలీ మొత్తం దాన్ని చెప్పుకుంటుంది. అదొక నా ఫస్ట్ అచీవ్మెంట్. సెకండ్ అచీవ్మెంట్, నేను ఏదైతే లేట్గా డిసిజన్ తీసుకున్నా కూడా చాలా కరెక్ట్గా డిసిజన్ తీసుకున్నాను నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. అదే దీని వల్ల మీరు అందరూ చెప్తున్నట్టుగా డబ్బు హోదా ఇవన్నీ కాదండి, జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఏదైతే మనం ఉద్యోగం చేస్తున్నామో ఇదే ఉద్యోగం, ఈ ఉద్యోగంలో మన సాటిస్ఫాక్షన్ మన వల్ల ఒక వ్యక్తికి ఆరోగ్యంగా ఉన్నాడు, ఆరోగ్యం తీసుకున్న వ్యక్తి చూడండి, జాతకం చెప్పిన వ్యక్తిని అయ్యగారు జాతకం చెప్తే ఆయన 1 సంవత్సరం దాకా గుర్తుపెట్టుకున్నాం, 2 సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నాం. కానీ ఆరోగ్యం ఇచ్చిన వ్యక్తిని మాత్రం చనిపోయేది ఎవరికి గుర్తు చేసుకుంటాం. అది ఒకటి నాకు నచ్చిందండి. ఆ ఒకటి మేము నిలబడడం జరిగేది. ఏది ఏమైనా సరే, ఎంతటి కష్టం వచ్చినా సరే ఈ వెస్టేజ్ మాత్రం వదిలిపెట్టండి. సమాజంగా